హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ మనం ఒకే ఫ్రేమ్లో నెక్ మొత్తం వేయగలమా, అలా వేయగలిగితే ఏ డిజైన్కి వేయగలము, ఏ డిజైన్కి వేయలేము అనే క్వశ్చన్స్ మీకు ఉన్నాయా? అయితే ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనం అన్ని నెక్కులని ఫుల్గా ఒకే ఫ్రేమ్లో అయితే వేయగలమా అంటే కొన్ని డిజైన్స్ వరకు అయితేనే మనం ఇలా వేయగలమండి. అన్ని డిజైన్స్ని అయితే మనం వేయలేము. ఇలా మనకు ఒక గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. మనం ఓపెన్ చేయంగానే ఈ గ్రాఫ్లో గ్రాఫ్కి మనకి నెక్ కానీ సెట్ అయిందంటే మనం దాన్ని ఒకే ఫ్రేమ్లో వేయగలుగుతాము, లేకపోతే మనం ఒకే ఫ్రేమ్లో అయితే వేయలేము. ఇక్కడ నా డిజైన్ వచ్చేసి చూడండి, నేను దీన్ని ఒకే ఫ్రేమ్లో వేశాను. ఎలా వేశాను అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను నా డిజైన్ అయితే నేను తీసుకుంటున్నాను. డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజైన్ నెంబర్ అయితే మనకి గుర్తుండాలి. మనం నెంబర్ మర్చిపోయామంటే మళ్ళీ అంతా వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు గ్రాఫ్కి నేను బాగా చూపిస్తాను. కొంచెం యువతలకి వచ్చింది, అందుకని నేను ఒక 100% నుంచి 98లో పెట్టుకుంటున్నాను. 98లో పెట్టుకుంటే నాకు గ్రాఫ్కి సగానికి హాఫ్కి కరెక్ట్గా వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం రొటేట్ చేసుకుంటున్నాను రైట్ సైడ్కి. ఒక 2 degrees రొటేట్ చేసుకుంటున్నాను. చూడండి, 2 degrees అయితే రొటేట్ చేశాను. రొటేట్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా అది హాఫ్కి సెట్ అయిపోయిందనమాట. పైన నెక్ను వచ్చేసి నేను రొటేట్ చేశాను, కింద వచ్చి నాకు గ్రాఫ్ హాఫ్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఇదే పీస్ని ఇంకొకటి తీసుకుంటున్నాను, దాన్ని లెఫ్ట్ సైడ్కి అయితే టర్న్ చేసేస్తాను. చూడండి, ఇప్పుడు దాన్ని నేను కరెక్ట్గా మన నెక్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మనం సెట్టింగ్ అయితే చేసుకోవాలి. అది కరెక్ట్గా జాయింట్ అయిందా లేదా అనేది మనకి ఆ బటన్ నొక్కితే మనకు అక్కడ కనిపిస్తుంది. కనిపించినప్పుడు అది జాయింట్ ఏదన్నా అటు ఇటు అయినా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. సో అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకున్నామంటే ఇప్పుడు మనకి ఈ నెక్ మొత్తం ఒకేసారి మనకి వేసేస్తుంది అనమాట. మళ్ళీ ఫ్రేమ్ మార్చే పని అట్లాంటిది ఏం లేకుండా. నేను హాఫ్కి నేను వేయాలనుకున్న నెక్ ఎంతవరకు వేయాలి అనుకుంటున్నానో అక్కడికి నేను నెక్ని అయితే ఫ్రేమ్కి ఫిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది నాకు వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. సో నేను ఒకేసారి నెక్ మొత్తము ఒకే ఫ్రేమ్లో వేస్తున్నాను. వేసేటప్పుడు కూడా నేను వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ని అయితే మనం ఒకే ఫ్రేమ్లో వేసేసుకోవచ్చు. కానీ కొంచెం పెద్ద డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా వేయడం అస్సలు కుదరదు. అప్పుడు మనం కంపల్సరీగా ఫ్రేమ్ని అయితే మార్చుకోవాలి. హాఫ్ నెక్ జాయింట్ కూడా కరెక్ట్గా రావాలి. నెక్ జాయింట్ల దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా నేను ఈసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా నాది హాఫ్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా హాఫ్ నెక్ వేసేస్తుంది. ఈ విధంగా నేను ఒకే ఫ్రేమ్లో ఫుల్ నెక్ అయితే కంప్లీట్ చేసేసాను. మీకు కావాలంటే దగ్గరగా కూడా చూపిస్తాను. ఈ డిజైన్ చాలా ఫినిషింగ్తో వస్తుంది, సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, లుక్ కూడా అయితే బాగుంటుంది. ఈ డిజైన్కి అయితే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. నేను ఎంత తీసుకున్నాను అనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. చూడండి, నెక్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నెక్ మొత్తం ఒకే ఫ్రేమ్లో వచ్చేస్తుంది. దీని డీప్ నాకు 10.5 ఇంచ్ ఉందండి. విడ్త్ వచ్చేసి 5.5 ఉంది. నెక్ జాయింట్ చూడండి ఒక్కసారి, నేను మీకు దగ్గరగా క్లోజప్లో కూడా చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది, అవుట్లైన్ కూడా బాగుంటుంది. సింపుల్ డిజైన్, తొందరగా అయిపోతుంది. మనకు కొంతమంది సింపుల్గా కావాలి అని వస్తారు కదా, వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, నేను అక్కడక్కడ బుటీస్ కూడా ఈ విధంగా వేసాను. నెక్కి బ్యాక్ సైడ్ ఓవరాల్ బుటీస్ వచ్చేసాయి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా అయితే వస్తుంది. హ్యాండ్స్కి కూడా నేను కింద బార్డర్ ఇచ్చి పైన బుటీస్ అయితే వేసాను. నేను 10 inches నెక్ హ్యాండ్ని వేసాను.
పైన కొంచెం వీళ్ళకి పఫ్ కావాలని అడిగారు. సో అది కూడా కంప్లీట్ చేసేసి నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇట్లాగా ఉంది. చూడొచ్చు మీరు. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న పఫ్ అయితే వస్తుంది. ఈ విధంగా లుక్ ఉంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.